See how it looks, buttonhole stitch. బటన్ హోల్ స్టిచ్. इसको बटन होल स्टिच कहते हैं. దీన్ని బటన్ హోల్ స్టిచ్ అంటారు. హాయ్ హలో అండి. ఈరోజు నేను మీకు బటన్ హోల్ స్టిచ్ నేర్పిస్తున్నాను. బటన్ హోల్ స్టిచ్. బటన్ హోల్ స్టిచ్ అంటే ఇది బటన్ హోల్ స్టిచ్ అన్నమాట. ఇది बटन होल स्टिच ఇది నేర్పిస్తున్నాను. ఇలాంటి స్టిచ్ आज मैं आपको बटन होल स्टिच सिखाने जा रही हूँ. ये बटन होल स्टिच शर्ट में जो बटन्स होते हैं ना, उसका होल भी इसी तरह से बनाया जाता है. షర్ట్కి బటన్స్ ఉంటాయి కదా, అవి ఈ రకంగానే చేస్తారు. ఈ రకంగానే దాన్ని కుట్టాలి. కాబట్టి అది లేదు. ఆ రోజు రాసుకోలేదు కదా, రాసుకుంటే కాబట్టి నీకున్నది 80 గజాలే అయినప్పటికీ నేను వెనకబెట్టు కాబట్టి మేము ఇస్తేనే నీకు దారి వెళ్ళాలి. నువ్వు చెప్పు, దాన్ని బట్టి నువ్వు రేటు. నాది కూడా అలాగే ఉంది. 32 ఇక్కడ నుంచి 33 ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి 30 ఉన్నది. ఇప్పుడు ఇది కొనుక్కోవడం వల్ల మాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏం లేదు. ఈ తగ్గులు, ఈ దరిద్రం తగ్గులు పోతాయి అనేసి, అందుకన్నా ఇంకేం లేదు. అలాగే చేయొచ్చు. అసలు ఇన్ని కుమార్తెను ఒక అయిపోతే దాన్ని గమనించి మీరు డెవలప్మెంట్ ఇచ్చారు, దారే బందే. అంటే నేను న్యాయం ఆలోచిస్తున్నాను. ఇప్పుడు అది ఎవడు, మూడో వ్యక్తి ఎవడు వచ్చి కొనుక్కోలేదు. సో నేను సరే నేను తీసుకుంటాను అని అన్నాను. నేను ఎందుకంటే ఈ దరిద్రం నుండి బయటపడ్డాను. కాబట్టి అక్కడ 30,000 ఎంతో ఉంది. 38, 45, 80 అడుగుల రోడ్లు 38,000, 20 అడుగుల రోడ్లు 38,000. అలా చూడకి రేటు కొనలేదు. న్యాయం ధర్మం ఉన్నది కదా. వాళ్ళు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ పెట్టేసారు. ఎందుకంటే నేను ఎక్కువ ఇది న్యాయం. అలా అయితే నేను ఇల్లు పడుతున్నాను, ఇల్లు అలా ఉంచేస్తాను. నాది నేను తీసేస్తాను. ఇప్పుడు పునర్జంపు మొత్తం తీసేస్తే సెల్లార్లో తిరుగుతాను, స్ట్రైట్ అయిపోయింది పెరుగుతాం. ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు నిజంగా గవర్నమెంట్ కూడా ఏం తెలుసా, ఇప్పుడు మాది సపరేట్ చెయ్యండి అని మనం వెళితే కనుక నడవడి దారి అని అంటున్నాం. వెనకాల నేను దారి చూపించున్నాను. ఇప్పుడు 3 అడుగులు 4 అడుగులు ఎటు వదిలేస్తాం? 4 వదిలేస్తామా, 2 వదిలేస్తామా? 2 వైపులు వదులుతామా? కాబట్టి నువ్వు కూడా 2 మూసి కూర్చో. నీకేదో అడ్వాంటేజ్ అని నువ్వేదో దాన్ని ఏదో అంటున్నావని నీకు అడ్వాంటేజ్ కాదు. నీకు కూడా బెనిఫిటే. నేను తీసుకోవడం కూడా లేదు, నువ్వు తీసుకున్నావో తీసుకో. న్యాయంగా నేనే ఆ పొజిషన్లో ఉన్నాను. బటన్ హోల్ స్టిచ్. గమనించిన బిల్డర్ దిగమని ఇచ్చారు అనుకో, సపోజ్ బటన్ హోల్ స్టిచ్. వాళ్ళు వదిలి కేసు వదిలి పక్కన పెట్టి. See how it looks, button hole stitch. बटन होल स्टिच. इसको बटन होल स्टिच कहते हैं. దీన్ని బటన్ హోల్ స్టిచ్ అంటారు. హాయ్ హలో అండి. ఈరోజు నేను మీకు బటన్ హోల్ స్టిచ్ నేర్పిస్తున్నాను. బటన్ హోల్ స్టిచ్.
బటన్ హోల్ స్టిచ్ అంటే ఇది బటన్ హోల్ స్టిచ్ అన్నమాట. ఇది బటన్ హోల్ స్టిచ్ ఇది నేర్పిస్తున్నాను. ఇలాంటి స్టిచ్ आज मैं आपको बटन होल स्टिच सिखाने जा रही हूँ. ये बटन होल स्टिच शर्ट में जो बटन्स होते हैं ना उसका होल भी इसी तरह से बनाया जाता है. షర్ట్కి బటన్స్ ఉంటాయి కదా, అవి ఈ రకంగానే చేస్తారు. ఈ రకంగానే దాన్ని కుట్టాలి. గజాలు మేము వదిలించుకోవాలా? ఇది న్యాయమా చెప్పు. చెప్పండి, ఎవరైనా చెప్పండి. కాబట్టి అది లేదు. ఆ రోజు రాసుకోలేదు కదా, రాసుకుంటే ఈ కాబట్టి నీకున్నది 80 గజాలే అయినప్పటికీ నేను వెనకబెట్టు కాబట్టి మేము ఇస్తేనే నీకు దారి వెళ్ళాలి కాబట్టి నువ్వు చెప్పు, దాన్ని బట్టి నువ్వు రేటు నాది కూడా అలాగే ఉంది. 32 ఇక్కడ నుంచి 33 ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి 30 ఉన్నది. ఇప్పుడు ఇది కొనుక్కోవడం వల్ల మాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏం లేదు. ఈ తగ్గులు ఈ దరిద్రం తగ్గులు పోతాయి అనేసి, అందుకన్నా ఇంకేం లేదు. అలాగే చేయొచ్చు. అసలు ఇల్లు కుమార్తె ఒక అయిపోతే దాన్ని గమనించి మీరు డెవలప్మెంట్ ఇచ్చారు, దారే బందే. అంటే నేను న్యాయం ఆలోచిస్తున్నాను. ఇప్పుడు అది ఎవడు ఇప్పుడు మూడో వ్యక్తి ఎవడు వచ్చి కొనుక్కోలేదు. సో నేను సరే నేను తీసుకుంటాను అని అన్నాను. నేను ఎందుకంటే ఈ దరిద్రం నుండి బయటపడ్డాను కాబట్టి అక్కడ 30,000 ఎంతో ఉంది. 38,45 80 అడుగుల రోడ్లు 38,000, 20 అడుగుల రోడ్లు 38,000. అలా చూడకి వేరే కొనలేదు. న్యాయం ధర్మం ఉన్నది కదా. వాళ్ళు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ పెట్టేసారు. ఎందుకంటే నేను ఎక్కువ ఇది న్యాయం. అలా అయితే నేను ఇల్లు పడుతున్నాను, ఇల్లు అలా ఉంచేస్తాను, నాది నేను తీసేస్తాను. ఇప్పుడు ఉన్నదనుకో ఇలా మొత్తం తీసేస్తే సెల్లార్లో వెళ్ళిపోతాను, స్ట్రైట్ అయిపోయింది వెళ్ళిపోతాను. ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు నిజంగా గవర్నమెంట్ కూడా ఏం తెలుసా, ఇప్పుడు మాది సపరేట్ చెయ్యండి అని మనం వెళితే కనుక వెనకబడి దారి ఏదైనా అడుగుతున్నాం. వెనకాల దానికి దారి చూపించున్నాను. ఇప్పుడు 3 అడుగులు 4 అడుగులు ఎటు వదిలేస్తాం? 4 వదిలేస్తామా, దాన్ని వదిలేస్తామా? 2 వైపులా వదులుతామా? కాబట్టి నువ్వు కూడా 2 మూసి కూర్చో. నీకేదో అడ్వాంటేజ్ అని నువ్వేదో దాన్ని ఏదో అంటున్నావని నీకు అడ్వాంటేజ్ కాదు. నీకు కూడా బెనిఫిటే. నేను తీసుకోవడం వల్ల లేదు, నువ్వు తీసుకుంటావో తీసుకో. న్యాయంగా నేను ఆ పొజిషన్లో ఉన్నాను. బటన్ హోల్ స్టిచ్ గమనించిన బిల్డర్ దిగమని ఇచ్చారు అనుకో, సపోజ్ బటన్ హోల్ స్టిచ్ కాదు వాళ్ళు వదిలి జువాబే కేసు వదిలి జువాబేని పక్కన పెట్టి